హాయ్ అండి. లేటెస్ట్ ట్రెండీ హ్యాండ్స్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కట్ వర్క్ హ్యాండ్స్ అండి. ఈ ప్యాచ్ వేసి హ్యాండ్స్. సో అవి ఎలా కట్ చేయాలో మామూలుగా మనం హ్యాండ్స్ ఇవి ఎల్బో వరకు తీసుకున్నానండి. దాన్ని ఫ్రంట్ పార్ట్ మనం మార్కింగ్ చేస్తాం కదా, క్రాస్ తీసుకుంటున్నాము. హాఫ్ ఇంచు లోపలికి క్రాస్ తీసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. దానివల్ల మనకు ఫ్రంట్ అనేది కుచ్చు అనేది రాకుండా ఉంటుంది. సో దాని వరకు మార్కింగ్ చేసి దాన్ని తీసేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నీ గుర్తుండడానికి ఒక గుర్తు పెట్టుకోవాలండి, లేకపోతే మనము కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. సో ఇది వచ్చి ప్యాచ్ వర్క్ లాగా అనమాట. యోక్ పార్ట్కి ఏ డిజైన్ అయితే వేసానో, అంటే ఏ క్లాత్ యూస్ చేశానో, హ్యాండ్స్కి కట్ వర్క్లో కూడా సేమ్ అదే క్లాత్ యూస్ చేసి ఇలా హ్యాండ్స్ పెట్టాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. తర్వాత ఇది లైనింగ్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒరిజినల్ పార్ట్ అండి. ఇది నేను వచ్చి డ్రెస్కి హ్యాండ్స్ పెడుతున్నాను. బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా 2 కలర్ కాంబినేషన్లో సూట్ అయ్యేవి ఉంటే వాటిని యూస్ చేసి ఇలా హ్యాండ్స్ కట్ చేసేసుకోవచ్చు. కింద వచ్చేసి 2 కలిసి ఉంటే ఇలా విడివిడిగా తీసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. నేను లెంత్ వచ్చి 11 ఇంచెస్ పెట్టాను, విడ్త్ వచ్చి 9.5 ఇంచెస్ తీసుకున్నాను. కట్ వర్క్ కానీ ఏదైనా నీట్గా రావాలంటే మనం వచ్చేసి క్యాన్వాస్ తప్పకుండా యూస్ చేయాలండి. సో దానికోసం ఈ క్యాన్వాస్ని ఇలా తీసేసుకున్నాను. తర్వాత దీనికి లెంత్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను, క్యాన్వాస్ కట్ వర్క్ వచ్చేలాగా చూసుకోవడానికి. తర్వాత ఇలా మనము లూజ్ వచ్చి 16 ఇంచెస్ ఉంది, అంటే 15 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చి ఆ 15 దగ్గర మార్కింగ్ చేసుకొని మనకు ఖర్చుల్లో కాకుండా మిగతా పార్ట్ కట్ వర్క్ స్టార్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ 1.5 ఇంచెస్ అండ్ అటు సైడ్ కూడా 1.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ 1 ఇంచ్ అంటే ఆ కట్ వర్క్ అనేది కట్స్ తిరిగే దగ్గర 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. సేమ్ అదే విధంగా దానికి కూడా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు ఈ కప్పు బాటిల్తో కానీ ఈ కప్పు కానీ ఏదైనా ఒకటి సర్కిల్ షేప్లో ఉండేలాగా కొంచెం పెద్దగా ఉండేలాగే తీసుకోండి. అప్పుడే మనకు షేప్ అనేది బాగా ఎలిగెంట్ అవుద్ది. 1 రూపీ కాయిన్ అయినా సరే కొంచెం ఎక్కువగా పెద్దగా షేప్ అనేది పెద్దగా ఉంటే కొంచెం కుట్లల్లోకి వెళ్ళిపోయినా కూడా కొంచెము బాగా వస్తుంది. చిన్నదైతే అక్కడక్కడే ఇరుక్కున్నట్టు అవుతుంది. తర్వాత ఈ విధంగా షేప్ తీసేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో చివర్లు అనేది జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా షేప్ అవుట్ అయిపోతుంది. ఫైనల్గా అయితే ఈ కట్ వర్క్ అనేది అయిపోయింది. తర్వాత ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి ఇది కట్ వర్క్ ఈ కట్స్ అన్నీ ఉంటే దాన్ని తీసేసి సేమ్ అదే 1 ఇంచ్ కింద 1/4 ఇంచ్ ఉండేలాగా తీసుకొని తర్వాత నుంచి మనము క్రాస్ అదే రౌండ్ కట్స్ తీసుకోవాలి కదా, దానికోసం అనేది అంటే కిందికి వెళ్ళిపోతే మళ్ళీ షేప్ అనేది బాగుండదని ఇప్పుడు 1 ఇంచ్ ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా 1 ఇంచ్తో 2 హ్యాండ్స్ తీసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను కదా యోక్ పార్ట్లో ఏదైతే తీసుకున్నానో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తీసుకున్నాను అని. ఇది కట్ వర్క్ వచ్చేది సేమ్ ఇది ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ వేసి దానిపైన క్యాన్వాస్ వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ అండ్ క్యాన్వాస్ స్టిచ్ చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ మీద స్టిచ్ చేయాలి. నేను ఫస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ కట్ షేప్ అనేది తిరిగేలాగా పైన ఒక కుట్టు వేసుకుంటున్నాను క్యాన్వాస్కి అండ్ లైనింగ్కి. క్యాన్వాస్ బక్రం పీస్ అనేది కదిలిపోకుండా ఉంటుందండి. కొందరు బక్రం అంటారు, కొందరు క్యాన్వాస్ అంటారు అండి. నేనైతే క్యాన్వాస్ అంటాను. ఇక్కడ ఇది క్యాన్వాస్ అనేది ఎక్కువగా ఉందని దాన్ని కొంచెం కట్ చేసేసుకుంటున్నాను, అంత అవసరం లేదని. కింద మనకు కట్స్ అనేది ఒక 1/4 ఇంచ్ లైనింగ్ కిందికి ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు తిప్పిన తర్వాత పీసులు అనేవి ఊడిపోతాయి. ఇప్పుడు క్యాన్వాస్కి మిడిల్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని సేమ్ అదే విధంగా ఒరిజినల్ పీస్ యొక్క మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకొని 2 కలిసేలాగా షేప్ అనేది తిరిగేలాగా చూసుకొని
కుట్టుకోవాలి. ఇప్పుడు కింద 1.5 ఇంచ్ అటు సైడ్ ఈ సైడ్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా మనము, అక్కడ కుట్టు క్యాన్వాస్ అనేది రాకుండా ఈ క్యాన్వాస్ చివర్లో కుట్టుపడేలాగా చూసుకోండి. అప్పుడే మనకు ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చిన్నగా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి. నేను ఇక్కడ నార్మల్గా ఎలా కుట్టానో అలా చూపిస్తున్నాను, తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, మీకు విసుగు రాకుండా ఉంటుందండి. ఇంతకు నా వీడియో అనేది, నా ఐడియాలు ఎలా ఉన్నాయో అనేది కూడా చెప్పండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు కానీ అలా ఉంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా షేప్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదంతా కుట్టేశాను క్యాన్వాస్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్ అనేది సెకండ్ రెండు కుట్టేసుకోవాలి. ఇది లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది అండ్ రైట్ హ్యాండ్ కూడా. ఇందాక చెప్పాను కదా మీకు, క్యాన్వాస్ కన్నా లైనింగ్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంటే కుట్టు అనేది పోకుండా, అంటే పీసులు అనేది తిరగతిప్పి వేస్తాం కదా, పీసులు అనేవి పోకుండా ఉంటాయి. ఇది మాత్రం ఒకసారి చూసుకొని కుట్టుకోండి. ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. సేమ్ అదే విధంగా 2 హ్యాండ్లు ఇలా కుట్టేసేసాను. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా డాట్స్ లాగా పెడితే కరెక్ట్గా కట్ అయిపోతున్నాయి. సో అందుకని నేను అన్నిటికీ ఇలా డాట్స్ లాగా పెట్టేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్కువ ఉంది కదా, అది మనము లాస్ట్లో కట్ చేసేసుకుందాము. కాకపోతే ఇప్పుడు కట్ చేయలేదు, మనము హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా ఈ పీస్ పెట్టి, అప్పుడు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవి క్రాస్లన్నీ ఇలా తీసేసుకుందాము, బాగా కరెక్ట్గా ఉంటాయి. ఇవి ఇలా తిప్పేసేసుకోవాలి అన్నీ, ఆ కట్ వర్క్ షేప్లో ఉండే క్రాస్లన్నీ. సేమ్ అదే విధంగా ఇక్కడ కొంచెము తిరగకుండా ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వెనక్కి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మరీ కుట్టాం కదా మనము, ఆ కుట్టు తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి, క్లాత్ అనేది కట్ అయిపోతుంది. ఎప్పటికైనా కుట్టు చివర్లోనే కట్ చేసేసుకోండి, అప్పుడే బాగుంటుంది అంటే మాత్రం ఇది చినిగిపోకుండా ఉంటుంది. అది మనం కుట్టినాం కదా, ఇప్పుడు దాన్ని తర్వాత కట్ చేసామంటేనే అంటే ఇక్కడ ఒరిజినల్ పీసు కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ పైన కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అనేది మనం లాస్ట్లో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక హ్యాండ్స్ కట్ చేసేసి పెట్టుకున్నాం కదా, నార్మల్ హ్యాండ్సే. సో అవి రెండు లైనింగ్ పీసు అండ్ ఒరిజినల్ పీసు జాయింట్ చేసేసుకుందాం. అంటే తిరగదిప్పి జాయింట్ చేసేస్తున్నాను నేను. ఇలా ఫస్ట్ ఒరిజినల్ పీసు ఒరిజినల్ సైడ్ లోపల పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి దానికి చివర్లో ఒక కుట్టేసేసుకొని తర్వాత ఇలా తిప్పేసుకొని, ఇప్పుడు ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఒరిజినల్ పీసు అండ్ లైనింగ్ పీసు, ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఉండేలాగా ఒరిజినల్ పీస్ అండ్ లైనింగ్ పీసు కుట్టేసుకొని దాన్ని ఇప్పుడు మనం తిరగదిప్పుకోవాలి. సేమ్ 2 హ్యాండ్లు అదే విధంగా కుట్టేసేసుకోవాలి. తర్వాత చుట్టూరు అవుట్లైన్ కూడా కుట్టేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా తిప్పేసుకొని దానిపైన అంతా చుట్టూ రౌండ్ కూడా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది. ఇందాక మనము కట్ వర్క్ కోసము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ని మార్కింగ్ చేసుకుందాం. ఇందాక దానికి కూడా హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, రెండు కలిసేలాగా ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్నది కదా, కట్ వర్క్ ఉన్నది, అది కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ పార్ట్, దీని యొక్క మిడిల్ పార్ట్ హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ రెండు కలిసేలాగా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ మార్కింగ్ కూడా ఈ సేమ్ ఇదే విధంగా శుద్ధ ముక్కతో లైన్ అంతా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క ఆపోజిట్ సైడ్లో ఇది ఒక ఆపోజిట్ ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి, మళ్ళీ రివర్స్ వచ్చేట ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఈ విధంగా కుట్టేసుకొని తర్వాత ఇలా తిప్పి కట్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా మనం కుట్టేసేసుకుంటే మనకు ఈ బ్యూటిఫుల్ మోడల్ కట్ వర్క్ మోడల్ కంప్లీట్ అయిపోతుంది. సో సేమ్ అదే విధంగా నిదానంగా కట్స్ షేప్ దగ్గర నీట్గా కుట్టేసేసుకోండి.
అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. కొద్దిగా లేట్ అవుతుంది, కంపల్సరీ లేట్ అవుతుంది. ఈ కట్ వర్క్ దించడం పెట్టడం చాలా పెద్ద పని, కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో ఇదంతా కుట్టేసిన తర్వాత ఇవి 2 హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్